భారతదేశ చరిత్రను ఒకే వర్ణం, ఒకే సంస్కృతి, ఒకే మతంతో నిర్వచించడం సాధ్యం కాదు. అది అనేక ప్రవాహాలు కలిసిన ఒక విశాల నది లాంటిది. ఈ దేశం అనేక నాగరికతలకు, అనేక విశ్వాసాలు, అనేక జీవన విధానాల పరస్పర సంగమం. ప్రవాహాలలో ఒక ముఖ్యమైన పాయ ఇస్లాం. ముస్లింలు భారతదేశ నిర్మాణంలో, ఆధ్యాత్మికతలో, సామాజిక న్యాయం దిశలో, సాంస్కృతిక వికాసంలో ముస్లింలు చేసిన కృషి విశేషమైంది. ఈ అంశాన్ని భావోద్వేగాలకు అతీతంగా చారిత్రాత్మక ప్రమాణాలతో, విశ్లేషణాత్మక దృష్టితో అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. భారతదేశానికి ఇస్లాం ప్రవేశం ఏదో ఒక సంఘటన ఫలితం కాదు. అది శతాబ్దాల పాటు సాగిన ఒక బహుముఖ చారిత్రాత్మక ప్రక్రియ. 7వ శతాబ్దం నుంచే అరబ్ వ్యాపారులు భారతదేశ తీర ప్రాంతాలకు, ముఖ్యంగా మలబార్ తీరానికి చేరుకున్నారు. వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదు, వారు తమ జీవన విధానం, నైతిక విలువలు, సామాజిక సంబంధాల పద్ధతులను కూడా తీసుకువచ్చారు. ఈ పరిణామంలో స్థానిక సమాజంతో సాన్నిహిత్యం పెరిగింది, వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి, పరస్పర గౌరవం, సహజీవనం ద్వారా సాంస్కృతిక మార్పిడి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ఇస్లాం ధర్మం పట్ల ఆకర్షితులయ్యారు. దీనికి కారణం సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సమానత్వాల సమ్మిళిత ఫలితం. 8వ శతాబ్దంలో సింధ్ ప్రాంతంలో ఏర్పడిన రాజకీయ సంబంధాలు ఒక ముఖ్యమైన చారిత్రాత్మక మలుపు. అయితే భారతదేశంలో ఇస్లాం విస్తరణను కేవలం ఈ రాజకీయ పరిణామాల ద్వారానే చూడడం అసంపూర్ణమవుతుంది. ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన తాత్కాలిక ఘట్టం మాత్రమే. దీనికి సమాంతరంగా అంతకంటే ముందే ప్రారంభమైన సముద్ర వాణిజ్యం, తీర ప్రాంతాల్లో ఏర్పడిన సామాజిక అనుబంధాలు, కాలక్రమేణా వెల్లువెత్తిన సూఫీ ఆధ్యాత్మిక ధోరణులు భారతీయ సమాజంలో ఇస్లాం అంతర్భాగం కావడానికి బలమైన పునాదులు వేశాయి. ఇక్కడ మార్పు అనేది శక్తి ద్వారా కాకుండా, సంస్కృతుల కలయిక, సామాజిక అవసరాల దృష్ట్యా సహజ సిద్ధంగా జరిగింది. భారతదేశంలో ఇస్లాం స్థిరపడడానికి అత్యంత ప్రభావవంతమైన శక్తి సూఫీ ఉద్యమం. ఖాజా మొయినుద్దీన్ చిస్తీ, నిజాముద్దీన్ ఔలియా, బందే నవాజ్, గేసుదరాజ్ వంటి సూఫీ సంతులు ప్రేమ, సహనం, సమానత్వం అనే విలువలను బోధించారు. వారి సందేశం మతపరమైన పరిమితులు దాటి మానవత్వానికి కేంద్రమైంది. వారి ఖాన్కాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సామాజిక సమానత్వానికి ఆశ్రయాలుగా మారాయి. కుల వివక్షతో విభజించబడిన సమాజంలో అందరూ దేవుని ముందు సమానమే అనే భావజాలం ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఇస్లాం స్వీకరణను కేవలం మత మార్పిడిగా కాకుండా ఒక సామాజిక గౌరవాన్వేషణగా కూడా అర్థం చేసుకోవాలి. భారతీయ రాజకీయ నిర్మాణంలో ముస్లింల పాత్రను పరిశీలిస్తే ఢిల్లీ సుల్తానుల నుండి మొఘలు పాలకుల వరకు విస్తరించిన ఒక సుదీర్ఘ కాలాన్ని గమనించవచ్చు. ఈ కాలంలో పరిపాలనా వ్యవస్థలు క్రమబద్ధీకరించబడ్డాయి. భూ సర్వేలు, పన్నుల విధానం, న్యాయ వ్యవస్థ వంటి అంశాలు సంస్థాగత రూపం దాల్చాయి. అక్బరు అమలు చేసిన విధానాలు కూడా ధార్మిక సహనానికి ఒక ప్రామాణిక నమూనాగా నిలిచాయి. వివిధ మతాలకు చెందిన వ్యక్తులను పరిపాలనలో భాగస్వామ్యం చేయడం, పరస్పరం అవగాహన పెంపొందించడం వంటి చర్యలు సమాజంలో సమతౌల్యాన్ని పెంచాయి. సాంస్కృతికంగా చూస్తే భారతదేశం ఒక సమ్మిళిత సంస్కృతికి నిలయం. హిందూ ముస్లింల పరస్పర ఆత్మీయతతో గంగా జమున తహజీబ్ అనే భావన రూపుదిద్దుకుంది. ఇది కేవలం సహజీవనం కాదు, పరస్పర గౌరవం, సమాజ సృజనాత్మక సమ్మేళనం. ఉర్దూ భాష పుట్టుక ఈ సంగమానికి ఒక సజీవ ఉదాహరణ. హైందవి, పార్సీ, అరబిక్ మూలాలతో అభివృద్ధి చెందిన ఈ భాషా సాహిత్యానికి కొత్త దిశను ఇచ్చింది.
గజల్, ఖవాలి, ఖయాల్ వంటి కళా రూపాలు ఈ సాంస్కృతిక సంగమానికి ప్రతీకలు. ఈ చారిత్రాత్మక ప్రక్రియలను విశ్లేషించినప్పుడు ఆధునిక చరిత్రకారుల పరిశోధనలు ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. రోమిల్లా థాపర్ భారతదేశ చరిత్రను పరస్పర సంస్కృతుల సమ్మేళనంగా చూస్తారు. ఇర్ఫాన్ హబీబ్ మధ్యయుగ భారతదేశాన్ని సామాజిక ఆర్థిక మార్పుల దృష్టితో విశ్లేషిస్తూ ముస్లిం పాలనా ప్రభావాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవాలని సూచిస్తారు. రిచర్డ్ ఈటన్ ఆలయ విధ్వంసాలపై చేసిన పరిశోధనలో వాటిని కేవలం మత కోణంతో కాకుండా రాజకీయ ఆర్థిక పరిణామాలుగా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తారు. ఈ అభిప్రాయాలు చరిత్రను సమతుల్యంగా అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర ఒక కీలక అధ్యాయం. మౌలానా కలాం ఆజాద్ జాతీయతను మత పరిమితులకు అతీతంగా నిర్వచించగా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అహింసా సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సామూహిక పోరాటానికి మార్గదర్శకత్వుడయ్యాడు. మౌలానా మహమ్మద్ అలీ జోహర్ వంటి నాయకులు ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం పరిచారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం వంటి దశలో ముస్లింలు విస్తృతంగా పాల్గొన్నారు. వేలాది మంది సాధారణ ప్రజలు త్యాగాలు చేసి జైలుకు వెళ్ళి స్వాతంత్ర పోరాటంలో భాగమయ్యారు. ఈ సమిష్టి కృషి భారత జాతీయత ఒక సమ్మిళిత భావన అని స్పష్టంగా నిరూపిస్తుంది. భారతదేశ నిర్మాణం ఒక సమ్మిళిత ప్రక్రియ. ఇందులో ముస్లిం పాత్రను అర్థం చేసుకోవడం అంటే ఒక మతాన్ని కాదు, ఒక నాగరికతను అర్థం చేసుకోవడం. ఈ చరిత్రలో సంఘర్షణలు ఉన్నాయి. వాటితో పాటు సహజీవనం, పరస్పర గౌరవం, సంస్కృతుల సంగమం కూడా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఒక నినాదం మాత్రమే కాదు, అది భారతదేశ చరిత్ర రూపుదిద్దుకొని శతాబ్దాల అనుభవంతో పుష్టి పొందిన ఒక సజీవ సత్యం. ఈ సత్యం వెనుక సహజీవనం ఉంది, పరస్పర గౌరవం ఉంది, విభిన్న సంస్కృతుల సృజనాత్మక సంగమం ఉంది. ముస్లింల పాత్రను అర్థం చేసుకోవడం అంటే ఈ సమ్మిళిత భారతీయతను అర్థం చేసుకోవడం. మరి మనం ఈ చరిత్రను సమగ్రంగా, నిజాయితీగా చదువుతున్నామా, అర్థం చేసుకుంటున్నామా, లేక దాన్ని సంకుచిత దృష్టితో వక్రీకరిస్తున్నామా అన్నదే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న. చరిత్రను వక్రీకరించడం ద్వారా తాత్కాలిక లాభాలు పొందొచ్చు, కానీ వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే భవిష్యత్తు బలోపేతం చేస్తుంది. కాబట్టి ఈ సమ్మిళిత చరిత్రను సంరక్షించడం, దాని సారాన్ని ముందుకు తీసుకెళ్లడం మన అందరి బాధ్యత. అదే భారతదేశ భవిష్యత్ దిశను నిర్ణయించే అసలు ప్రమాణం.